శ్రీమతి నమః. ఎక్కడికి పారిపోదాం? ఎవరు ఆశ్రయం ఇస్తారు మనకి? ఎవరు మనల్ని పిలుస్తారు? ఎవరు మనల్ని హక్కున చేర్చుకుంటారు? అదేంటి, ఎవరు మనల్ని హక్కున చేర్చుకోవాలి అని అనుమానం వస్తుందా? వస్తుందిలేండి. ఎందుకంటే బయట ఏం జరుగుతోందో మనకి తెలియదు కదా. రాయచోటిలో మొన్న వీరభద్రేశ్వర స్వామి వారి ఉత్సవం జరుగుతున్నప్పుడు ఏ దాడి జరిగింది, ఎవరు చేశారు అనేది అందరికీ తెలుసు. అప్పుడు ఒక స్త్రీమూర్తిని పట్టుకుని ఒక అధికారి ఏం మాట్లాడాడో కూడా అందరికీ తెలుసు. ఆ గొడవల్లో ఆర్ఎస్ఎస్ విహెచ్పి సంస్థల మీద ఎఫ్ఐఆర్ ని కూడా ఫైల్ చేశారు. ఎందుకంటే పాపం ఆర్ఎస్ఎస్ విహెచ్పిలు హిందూ ధర్మాన్ని రక్షిస్తున్నాయి కదా, వాటి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేస్తే హిందూ ధర్మాన్ని రక్షించటం కోసం ఇంకెవరు వస్తారు అని అనుకున్నారేమో. అంటే హిందువులకి రక్షణగా ఎవరైనా ఉంటే ఇలాంటి కేసుల్ని బనాయిస్తారా? ఇప్పుడు ఇంకోటి ఏంటో తెలుసా, ఆకుల బాలనరసింహం అని ఆయన ఏదో భజన కార్యక్రమాన్ని ఇంట్లో పెట్టుకుంటే సైలెంట్ గా భజన చేసుకోవాలట, బయట నుంచి ఎవరు పిలవకూడదట, ఎవరు ఇంటికి రాకూడదట, ఎవరు గట్టిగా పాటలు అవి పాడుకోకూడదు. ఎంత చక్కటి రూల్ తీసుకొచ్చారు. ఆ నోటీస్ ఇచ్చింది కూడా ఎవరో తెలుసా? పోలీసు వ్యవస్థ ఇచ్చింది. అక్కడ ఉన్న పోలీసు వ్యవస్థ ఇచ్చింది, లెక్కిరెడ్డి పాలనలో ఉన్న పోలీసు వ్యవస్థ ఇచ్చింది. అంటే హిందువులు లోకువ, హిందువులు చులకన. ఆయన వాళ్ళింట్లో భజన చేసుకుంటుంటే వాళ్ళకేంటి కష్టం, వాళ్ళకేంటి నష్టం? మరి ఇదే మాట మీరు ఆ సమయంలో మీ ప్రార్థన చేసుకోకండి అని చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకంటే భయం. ఇప్పుడు ఎవరు ఎవరికి విలువనిస్తున్నారు? అదే అధికారులు ఎవరు పూజ వాళ్ళు చేసుకోండి, ఇద్దరు కోట్లట్లు పెట్టుకోకండి, సామరస్యంగా ఉండండి, ఎవరు పూజలు ఎవరి సమయాన్ని వాళ్ళు ఉపయోగించుకోండి అని ఉండుంటే ఎంత బాగుండుండేదో. అది పోయి ఒక వర్గం వాళ్ళ మీదే వాళ్ళ కోపాన్ని వాళ్ళ ద్వేషాన్ని చూపిస్తున్నారు. అంటే ఎవరు ఉన్నారు వెనకాల? ఎవరు చేయిస్తున్నారు? ఎవరు హిందువులని ఇంతగా బాధ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు? ఇప్పుడు ఎవరు మెజారిటీగా ఉన్నారు, ఎవరు మైనారిటీలుగా మారిపోయారు? మైనారిటీలుగా ఉన్నాము అని చెప్పుకుంటూనే మెజారిటీ అందరూ కూడా ఆ మైనారిటీగా ఉన్నాము అనే వాళ్ళ మాటే వింటున్నారు, వాళ్ళకే వత్తాసు పలుకుతున్నారు. పేరుకి మెజారిటీగా ఉన్నాం, కానీ కులాల వారీగా విడిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద జల్లుకుని మనలో మనమే కొట్లాడుకుంటే బయటవాడు వచ్చి ఈరోజు ఇలాగే మాట్లాడతారు, ఇలాగే అంటారు. ఎందుకంటే మనలో మనం కొట్టుకుని విడిపోతున్నట్లు అందరికీ కనిపించేటట్లు కదా మనం అన్ని మాట్లాడుకుంటున్నాం. అందుకే మనం అంటే ఎవరికీ గౌరవం లేదు, మనం అంటే ఎవరికీ విలువ లేదు. మన మీద అందుకే అన్ని మాటలు మాట్లాడుతున్నారు. అంత విద్వేషాన్ని వాళ్ళు రెచ్చగొట్టేలా చెప్తున్నారు. ఇప్పటికి కూడా కళ్ళు తెరవద్దు. ఇప్పటికీ కూడా కళ్ళు తెరిచి ఉండి గుడ్డి వాళ్ళలాగే మనం కూడా బ్రతుకుదాం. మనలో మనమే కొట్టుకు చద్దాం. మనం కొట్టుకుంటున్నాం కాబట్టి ఈరోజు ఆ అధికారి అలా నోటీస్ పంపించగలిగారు. ఒకళ్ళ మీదకి ఒకళ్ళ ఎవరు రాం కదా, ఎవరి సహాయానికి ఎవరు రారు కదా, వీలుంటే 4 రాళ్లు వేసేసి వస్తాం కదా. ఈ రోజు ఆయన ఇంట్లో భజన చేసుకుంటుంటే ఎందుకు అడ్డుకోవాలి, ఎందుకు వద్దనాలి? శాంతి భద్రతలకి ఏదైనా విఘాతం కలిగించినట్లయితే మేము ఊరుకోమని ఎందుకు మాత్రమే చెప్పాలి. ఎందుకు చెప్పాలి అంటే హిందువులు ఇంకా కళ్ళు తెరుచుకుని నిద్రపోతున్నారు కాబట్టి, కళ్ళు ఉండి గుడ్డి వాళ్ళు అయిపోతున్నారు కాబట్టి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మనం కొట్టుకోకుండా అందరం కలిసి ఉంటే ఇప్పటికైనా ఈ హిందూ దేశంలో ఉంటాం. ఈ రోజు మొన్నేమో ఉత్సవం రోజు గొడవ, ఈ రోజు భజన చేసుకోవద్దు అన్నారు. రేపన్న రోజు బంగ్లాదేశ్ లో ఉన్న పరిస్థితి ఏంటి? ఆ బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులను ఏ విధంగా ఫోర్స్ చేస్తున్నారు? అది రాదంటారా మనందరం కలిసి ఉండకపోతే? లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.